సంగమా, దేవుడి గొప్ప కార్యం మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. బైబిల్ గ్రంథమందు ఒక విషయం, ఒక వ్యక్తి గురించి కానీ లేక ఒక విషయాన్ని గురించి కానీ పదే పదే చెప్పబడుతుంది, పదే వాడబడుతుంది అని అంటే అందులో నేర్చుకోవడానికి అయితే దాని గురించి అయినా ఏదైనా మంచి నేర్చుకోవడానికైనా ఉండాలి, లేదా దాని గురించి అవునా మనం జాగ్రత్త పడే విషయాలైనా ఉండాలి. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాజుల గ్రంథము, దినవృత్తాంతముల గ్రంథములు మనము గమనించినట్టయితే రెండు పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి. మీకు గుర్తుందా? ఏ పదాలు చాలా మటుకు రిపీట్ అవుతూ ఉంటాయి రాజుల గ్రంథాల్లో, అదేవిధంగా దినవృత్తాంతాల గ్రంథం. ఎలాంటిది అంటే దావీదు వలె, అవునా, దావీదు వలె నువ్వు మంచి మార్గంలో నడిచినట్టయితే ఆశీర్వదించబడతావు. దావీదు వలె అనే మాట ప్రతి రాజుగా, ప్రతి యూద రాజులందరూ ఎంత వాడబడుతూ ఉంటుంది, అవునా. అదేవిధంగా యరొబాము గురించి కూడా వాడబడుతూ ఉంటుంది, అవునా. యరొబాము చేసినటువంటి పాపము, అవునా, యరొబాము చేసినటువంటి పాపం అనే మాట కూడా మాటి కనబడుతూ ఉంటుంది. అంటే దావీదు నడిచినటువంటి జీవితంలో నడిచినట్టయితే ఆశీర్వాదాలు వస్తాయి, అవునా, స్థిరంగా ఉంటారనేది గుర్తు చేస్తూ ఉంటారు. యరొబాము చేసినటువంటి పాపము అది కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు ఆయనది కూడా వాడబడతా ఉంది. దానివల్ల ఏంటంటే అలాంటి పాపం చేసినప్పుడు అలాంటిది మళ్ళీ వాడబడుతుందంటే నాశనానికి వెళ్తున్నారు అన్నట్టు అర్థం. ఈ విధంగా రిపీట్గా జరుగుతూ ఉంటాయి. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, 20కి స్టార్ట్ చేసిన కదా. బైబిల్ గ్రంథంలో అప్పుడు యేసు ప్రభు జీవించిన కాలానికి ఇప్పుడున్న కాలానికి మార్పులు ఏమైనా జరిగాయా, అవునా? ఒకసారి ఆలోచన చేద్దాం. జస్ట్ ఇప్పుడే బైబిల్లోకి వెళ్ళకుండా, వాక్యదానంలోకి వెళ్ళకుండా జస్ట్ ఇంట్రడక్షన్ ఉంది, అవునా. ఏమైనా మార్పులు ఉన్నాయా అని అంటే ఒక్కసారి ఆలోచించాడు. జీవన విధానంలో మార్పులు చాలా మటుకు వచ్చాయి. ఇప్పుడున్న వాహనాలు, ఇప్పుడున్న స్టైల్, ఇప్పుడున్న జీవిత విధానం అప్పట్లో లేదు కదా. ఇలాంటివన్నీ చాలా మటుకు మార్పులు వచ్చాయి. కానీ మార్పులు రాని కూడా కొన్ని ఉన్నాయి. ఏంటిది అంటే అప్పట్లో యేసు ప్రభు ఉన్నప్పుడు యేసు ప్రభుకు వ్యతిరేకమైన వారు ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు, అవునా. అప్పుడు యేసు ప్రభుతో అంటే యేసు ప్రభు ఏదైనా సత్యము చెప్పినప్పుడు ఆ సత్యాన్ని వక్రీకరించిన వారు కూడా అప్పట్లో ఉన్నారు, అవునా. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు, అవునా. దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు, అవునా, ద్వేషంతో నిలుపుకున్న వారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు, అవునా. అప్పటికిప్పటికి ఇలా పోల్చుకుంటూ పోతే మార్పులు కొన్నిట్లో వచ్చాయి, అన్నిట్లో రాలేదు. క్రైస్తవ్యం వెనుక ఉన్న దాంట్లో మాత్రం చాలా మటుకు మార్పులు రాలేదు. అప్పుడు ఏది ఉందో ఇప్పుడు అదే ఉంది, అప్పుడు ఏది జరిగిందో ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది కదా. నేను మాట ఎందుకు చెప్తున్నా అంటే చర్చికి వెళ్ళే వారు రెండు రకాలు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎవరి కోపం తెచ్చుకోవద్దు. రెండు రకాలు చర్చికి వెళ్ళే వాళ్ళ గురించి చెప్తున్నారు. ఏంటిదంటే ఒకరు ఏంటిదంటే ఎవరు వాక్యం చెప్పినా అందులో తెచ్చి హెచ్చరికలు వచ్చినా, అవునా, ఏది వచ్చినా చక్కగా విని తమ బ్రతుకును మార్చుకొని దేవుని వాక్యం ఎదుర్కొని తమ బ్రతుకును మార్చుకోవడానికి ఆ వాక్యాన్ని ఉపయోగించుకొని ఎదిగేవారు. ఇంకొక వాళ్ళు ఏంటంటే దేవుని వాక్యమే ఏది చెప్పినా దాన్ని వక్రీకరించుకొని నా గురించే అనుకొని హెచ్చరికల్ని ఇంకొక విధంగా తీసుకొని, అవునా, నాశనానికి అంటే వారి జీవితానికి వారే పతనాన్ని వేసుకునే వారు కూడా ఉంటారు, అవునా. రెండు నాటి మనుషులు ఉంటారు. ఇంతకు మనము అందులోనే చర్చకి వెళ్ళే వాళ్ళం ఉన్నాం కాబట్టి మనం ఏదో కొంచెం గమనించుకోవాలి. చాలా మటుకు నేను ఎందుకు అన్నానంటే రిపీట్ అనేది వచనాలు మనం మొదటి వచనం నుంచి చదువుకుంటూ వస్తే ఒక మాట రిపీట్ అవుతుంది. చూడండి ఒకసారి. చాలు, ఎవరు విన్నారట? ఈ పరిచయం మనం బాగాసార్లు రిపీట్ అవుతుంది, అవునా. పరిచయం మనకు బాగాసార్లు రిపీట్ అవుతుంది. అన్ని సువార్తల్లో రిపీట్ అవుతూనే ఉంటుంది పరిచయం. వీరి గురించి అసలు ఏం నేర్చుకోవచ్చు, అవునా. పరిచర్యల గురించి మనం ఏం నేర్చుకోవచ్చు? చాలా మటుకు పరిచర్యల గురించి చాలాసార్లు పాస్టర్లు మనకు చెప్పారు, అవునా. మనం కూడా చదువుతూ ఉన్నాం. పరిచర్యలో వాళ్ళ
యొక్క జీవన విధానం కానీ వాళ్ళ ఆలోచన తీరు కానీ మంచిది కాదు అనేది మనకు బైబిల్ బోధిస్తూ ఉంది. ఎందుకు అంటే వాళ్ళు క్రైస్తవ్యంలోనే ఉన్నవాళ్ళు, అంటే ఉదాహరణగా అంటే వాళ్ళు కూడా అందులోనే ఉన్నవారు, అవునా, మత పెద్దలుగా ఉన్నవారు, బోధించే స్థితిలో ఉన్నవారు, నడిపించే స్థితిలో ఉన్నవారు, అవునా, ఇలాంటి అన్నింటిలో ఉన్నవారు. కానీ వారి మనస్తత్వము మంచిది కాదు అనేది మనకు ఏర్పడతా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం బైబిల్ అంతటి మనం గమనించినట్టయితే, సువార్తల విషయాలన్నింటిలో మనం గమనించినట్టయితే మనకి ఏమర్థమవుతుందంటే యేసు ప్రభు ఎక్కడ తండ్రి యొద్ద నుండి వచ్చిన యేసు ప్రభు, అవునా, పరలోక సంబంధమైన విషయాలు, అవునా, సత్యంకు సంబంధించిన విషయాలు, నిత్య జీవానికి తీసుకువెళ్ళే విషయాలు బోధిస్తూ ఉంటే ప్రతి దగ్గర కూడా పరిచయులు అడ్డుకుంటూనే ఉంటారు. గమనిస్తున్నాం మనం, ప్రతి దగ్గర కూడా పరిచయులు అడ్డుకుంటూనే ఉంటారు, ప్రతి దగ్గర కూడా ఒక క్వశ్చన్ వేస్తూనే ఉంటారు. ఎందుకంటే వారి మనస్సులో ఏముంటుంది అంటే మేము గొప్పవాళ్ళం కదా, వీళ్ళంతా మాకింది ఉన్నారు కదా, అవునా, ఇప్పుడేంటి ఈయన కొత్తగా వెళ్తూ ఉన్నాడు, అందరూ ఈయన బడి వెళ్తూ ఉన్నారు, అందరూ ఈయనని కొలుస్తూ ఉన్నారు అనే సిచ్యువేషన్కు వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే, నేను ఎందుకు రెండు రకాలు అని చెప్పానంటే ఈ విషయాలు మంచిది కాదు. అది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే పరిసయ్యుల్లో దేవుడి పైన ఆయన సత్యాన్ని బోధిస్తూ ఉంటే అర్థం చేసుకోలేకపోగా ఆయన మీద ద్వేషం కలిగి ఆయనను చంపే దగ్గర దాకా వెళ్ళింది. అర్థమవుతుందన్నా? అర్థమైందా? ఎక్కడ దాకా వెళ్ళింది? అది ఆయనను చంపేదాకా వెళ్ళింది. ఒకవేళ పరిశీలన లాంటి ఎప్పుడైనా అలాంటి మనస్తత్వం మనకు వస్తే చాలాసార్లు రావు అనడానికి ఏం లేదు, అవునా, యథార్థంగా మాట్లాడుకోవాలంటే చాలాసార్లు వస్తుంది, అవునా. అలాంటి మనస్తత్వం వస్తున్నప్పుడు అది మనకి ఏర్పడుతుంది. మనం సెటరేట్ అయితే ఆ ద్వేషంలోనికి వెళ్ళాం, ఆ ద్వేషపూరితమైన ఉద్దేశంలోకి వెళ్ళాం, అవునా, ప్రేమ కలిగి ఉంటాం, అవునా. ఇది పరిచయాల గురించి మనం నేర్చుకునేది. అందుకే జాగ్రత్తగా ఎప్పుడైనా సరే ఎవరు మాట్లాడినా సరే, అవునా, ఈ రెండుట్లలో మనకు ఏదైనా కొంచెం తేడాగా అనిపించి మన ఆలోచనలు వేరే దిక్కు వెళ్తున్నాయి అంటే మనం నేర్చుకోవాల్సింది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సెపరేట్ కావాల్సింది ఏంటంటే మనం పరిశీలన జాతిలోకి వెళుతున్నాం అని గుర్తుపెట్టుకొని సెపరేట్ అయిపోవాలి. ఎప్పుడైతే మనము వాక్యాన్ని, హెచ్చరికనైనా దేన్నైనా సరే ఇది నా కొరకే, నా జీవితం కొరకే అని అన్వయించుకుంటే ఫలభరితమైన జీవితము కొనసాగుతుంది. ఇది వారి గురించి మాట్లాడే విషయం. ఇంకొక విషయాన్ని మనం మాట్లాడుకుంటూ వస్తే ఇక్కడ మనం ఈ యొక్క అధ్యాయం అంతా మనం గమనించినట్టయితే ఎక్కువ శాతం అయితే ఒక స్త్రీ గురించి మాట్లాడబడుతుంది, అవునా, సమరయ స్త్రీ గురించి మనకు మాట్లాడబడుతుంది, అవునా. సమరయ స్త్రీ గురించి మనకు మాట్లాడబడుతుంది కాబట్టి ఆ సమరయ స్త్రీ యొక్క జీవిత విధానాన్ని మనం ఆలోచించుకుంటూ వస్తే, అవునా, ఇంకా లోతులోకి వెళ్ళడానికి నేను ఇష్టపడట్లేదు, కానీ ఆలోచించుకుంటూ వస్తే ఒక సత్యాన్ని మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఏంటిది ఆ సత్యము అని అంటే, ఆమె యొక్క స్టార్ట్ చేసిన యేసు ప్రభుతో కలిసిన క్షణం నుండి, అంటే ఆ బావి దగ్గర కలిసిన క్షణం నుండి ఆమె యేసు ప్రభుతో సంభాషిస్తున్న విధానాన్ని మనం ఒకసారి చాలా ధ్యానంగా మంచిగా అర్థం చేసుకుంటూ చదవగలిగితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. చాలా అంటే చాలా విషయాలు అర్థమవుతాయి. అందులో ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని నేను చెప్పాను. ఆమె ఆయనతో మాట్లాడుతున్న కొద్దీ ఆమెలో మార్పు ఒకటి జరుగుతూ ఉంటుంది, అవునా. మీరు గమనించండి, అది అంతా ఇంటికి పోయిన రోజు జాగ్రత్తగా చదవండి. ఆమె ఏం చేస్తారంటే యేసు ప్రభుతో సంభాషిస్తున్నప్పుడు, యేసు ప్రభు ఆమెతో సంభాషిస్తున్నప్పుడు అక్కడ జరిగే ఒకటి ఏంటిది అంటే, ఆమె ఫస్ట్ ఆయనను ఏమని పిలుస్తుంది? ప్రవక్త అని పిలుస్తుంది. అంటే ఆమె మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రవక్త కంటే ముందు ఆయన ఒక సామాన్యుడైన యూదుడిగా చూసి, అవునా, మీకు మాకేమి పొత్తు అని చెప్తూ, తర్వాత ఆమె సామాన్యుడైన మనిషిగా చూసే స్థితి నుంచి ఇంకా మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రవక్తగా గుర్తుపడుతుంది, అవునా. ఆ ప్రవక్త నుంచి మాట్లాడుతూ, ఆరాధన గురించి మాట్లాడుతూ ఇంకా ముందుకు వచ్చిన కొద్దీ ఒక మెస్సయ్యగా గుర్తుపడుతుంది, ఒక అభిషక్తుడుగా గుర్తుపడుతుంది. అభిషక్తుడుగా గుర్తు ఎప్పుడైతే పడుతుందో ఆమె ఏం చేస్తుందంటే వెళ్ళి తక్కిన వాళ్ళకు చెప్తుంది. ఇదే కదా అక్కడ ఉన్న స్టోరీ అయితే ఉన్నదైతే ఇదే కదా. ఇందులో నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు, అవునా. ఏంటిది ఆ పాఠం అంటే, నేను ఆలోచిస్తూ ఉన్న కొద్దీ నాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే, ఎప్పుడైతే మనము దేవుని వాక్యంతో ఎక్కువ సమయం గడుపుతాము, ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాము, ఎక్కువ గడపడానికి ఇష్టపడతాము, ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు ఎక్కువ మనం ఎప్పుడైతే ఆలోచన చేయడానికి, ఆయనతో మాట్లాడడానికి
ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడే జీవితం మారదు. అలా లేకపోతే ఎప్పటికీ మారదండి. ఎన్ని మెసేజ్లన్నా వినండి, ఎన్ని రోజులన్నా చర్చకి వెళ్ళండి, ఏమన్నా చేయండి, వ్యక్తిగతమైన సంభాషణ, వ్యక్తిగతమైన పరిచయం, వ్యక్తిగతమైన సావాసం లేకపోతే, దేవుడితో లేకపోతే మనం మారలేదు. ఎప్పటికి కూడా మారలేదు. మారినామని మనం అనుకుంటాం. ఎందుకంటే కల్లా అందరితో కలిసి మంచిగా ఉంటున్నాం, అందరితో కలిసి చర్చికి వెళ్తున్నాం, అందరితో కలిసి ప్రార్థన చేస్తున్నాం, అందరితో కలిసి అన్నీ చేస్తున్నాం. కానీ మీరు ఎప్పుడైనా గమనించండి, కొంతమందిలో అసలు మార్పే ఉండదు. యథార్థంగా ఆలోచిస్తే రక్షణ పొందినప్పుడు ఎప్పుడు ఎట్లా ఉన్నామో ఇప్పుడు ఎట్లా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఎంత మార్పు వచ్చింది. దేవుణ్ణి వాక్యాన్ని చదవడం విషయంలో కానీ, అర్థం చేసుకునే విషయంలో కానీ, ఆయనతో నడిచే విషయంలో కానీ, ఆయన మాటను అర్థం చేసుకొని విశ్వాసం ఉంచి అవునా ఆయనతో ఎదిగే విషయంలో కానీ అవునా మనకి ఎంత మార్పు వచ్చింది ఒకసారి ఆలోచన చేయండి కదా. ఆయనతో ఎదుగుతూ ఉంటే చివరికి వచ్చింది ఏంటంటే ఆమె సువార్త చెప్పే విధంగా ఒక మిషనరీగా మారిపోయి ఒక ఊరినే మార్చినట్టు కనబడుతుంది కదా. ఇది అక్కడ ఉన్న సన్నివేశం. ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూడడానికి ఇష్టపడతాం. అందులోకించే ఆరాధనకు సంబంధించిన విషయాలు మాట్లాడదామని నేను అనుకుంటాను. ఒకసారి చూద్దాం. ఆమెతో ఇట్లా నేను అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనాను యెరూషలేములోనైనాను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము, మీరు మాట నమ్మము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నాము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను అది ఇప్పుడు వచ్చి ఉన్నది. ఆయనను ఆరాధించు అట్టివారే కావాలని కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆరాధింపవాలని. అవునా? అయితే ఇక్కడ ఆరాధన గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి ఇష్టపడ్డాం. అవునా? ఆరాధన దేవుడికి ఇష్టమైన కార్యం. అవునా? ఆయనను ఆరాధించడం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరైనా మన ఎడల ఏదైనా కార్యం చేసినప్పుడు, ఏదైనా మేలు చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయనను పొగడడానికి ఇష్టపడతాం. పొగిడినప్పుడు వారికి కూడా సంతోషం అనిపిస్తుంది. అవునా కదా? అవునా? వారి గురించి గొప్పగా చెప్తున్నప్పుడు వారికి కూడా సంతోషం అనిపిస్తుంది. దేవుడి విషయాల్లో కూడా దేవుడు ఆరాధనని ఇష్టపడతాడు. ఎందుకు అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేసిండో దాన్ని బట్టి ఆరాధన చేయడానికి ఇష్టపడాలి. చాలా మటుకు మనం మంచి ఆరాధన చేస్తాం, చాలా సంతోషం, మనం అందరం ఆరాధన చేస్తాం. కానీ ఇది ఎంత మట్టుకు ఆరాధన సమంజసమైన ఆరాధన, దేవుడు మెచ్చే ఆరాధన, ఇంకా దేవుడు మెచ్చేది ఇంకేదైనా ఆరాధన ఉన్నదా అని చెప్పి మనం ఆలోచన చేస్తే నిజంగా దేవుడు మెచ్చే ఆరాధన ఇంకా ఉన్నది. అవునా? అది ఎలాంటి ఆరాధన అంటే చాలాసార్లు అది చేయడానికి మనం చాలాసార్లు సిగ్గుపడతాం. మనం చాలాసార్లు మనల్ని మనము అంటే ఏదో అనుకొని అంత లోపలి ఆరాధన దాకా మనం వెళ్ళాం. మనం అందరం కూడా అవునా మనం చేసేదే ఆరాధన, మనం చేసేదే గొప్ప అని అనుకుంటాం. కానీ ఇంకా లోతైన ఆరాధనలోకి మనం వెళ్ళట్లేదు. లోతైన ఆరాధనలోకి వెళ్ళిన ఒక వ్యక్తి ఉన్నాడు. అవునా? ఆయన గురించి కొన్ని విషయాలు మనం చూడడానికి ఇష్టపడతాం. ఆయన ఏం చేస్తాడంటే చాలా మటుకు కీర్తనలో ఆయన ఆరాధనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఆయన ఆరాధన ఎక్కువగా ఉంటుంది అంటే ఆయన దేవుడి మీద ఆధారపడిన విషయాలు, మన దేవుడు ఆయన విషయంలో తీసుకొచ్చిన కష్టాలు కానీ నష్టాలు కానీ వాటి నుంచి దేవుడు మళ్ళీ విడిపించిన విధానం, ఆయన తప్పు చేసినప్పుడు ఆయన శిక్షణ అనుభవిస్తున్నప్పుడు దేవుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆదరించిన విషయాలు కానీ ఇవన్నిటిని బట్టి ఆయన ఒక గొప్ప ఆరాధకుడిగా మారిపోయాడు. ఎవరో మీకు అందరికి గుర్తుకొచ్చి ఉంటుంది, దావీదు గారు. నిజంగా దావీదు గారు. దావీదు గారు ఆరాధన చేసినాక బైబిల్లో ఇంకెవరు చేయలేరండి. ఇది సత్యం.
ఎందుకు అంటే ఆయన ఎక్కువగా ఆరాధించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు దేవుడికి అంత ఎక్కువగా ఎందుకు ఇష్టమైన వ్యక్తిగా మారిపోయాడంటే దేవుడు ఎప్పుడు ఆరాధించడానికే ఇష్టపడ్డాడు. అవునా? ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి ఒకసారి చూడడానికి ఇష్టపడదాం. దావీదు గారు ఆరాధన చేసిన సంఘటన 2వ రాజుల గ్రంథం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము. రెండవ సమయాల గ్రంథము 6వ అధ్యాయము. ఒకసారి చదవండి. ఎక్కడి నుంచి అంటే పదవ వచనం నుంచి చూద్దాం. యెహోవా మందసమును తన ఎద్దకు తెప్పింపునలక పీడకు ఉపదేశం ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు పీడకు ఉపదేశం ఇంటిలో ఉండగా యెహోవా ఉపదేశమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఉపదేశమును ఇంటి వారు కలిగిన దానంతటినీ ఆశీర్వదించున్నాడని సంగతి దావీదుకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును ఉపదేశం ఇంటిలో నుండి దావీదు కొడుకునకు వస్త్రములో తీసుకుని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును మోయవారు 6 అడుగులు సాగగా ఎత్తు ఒకటి తొమ్మిది దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో వేయబడిన ఎఫోదును ధరించి జాగ్రత్తగా విన్నాం దావీదు గురించి. దావీదు ఎఫ్రోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధి నాట్యమాడుచుండెను. ఇలాగు దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటంతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పరుగునకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో హీనపరచను. చాలు. అవునా? ఇందులో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి ఇష్టపడతాం. దావీదు గారు మందసాన్ని తీసుకురావడానికి తన పురానికి తీసుకురావడానికి వెళ్ళాడు. చాలా మందితో వెళ్తాడు. అంతకుముందు అయితే 3000 మందితో వెళ్తాడు. అవునా? ఇంచుమించు అంతే మందితో అతను వెళ్తూ ఉంటాడు. వెళ్ళి ఆ యొక్క మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే రాజవస్త్రాన్ని తీసివేసి ఎఫ్రోదును ధరించుకొని ఆయన ఏం చేస్తాడంట, శక్తి కొలది ఏం చేశాడు, నాట్యం ఆడినట్ట. ఆయన స్థితి ఏంది? అవునా? ఒక రాజు కదా, ఒక రాజు. ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడు చేసిన మేళ్లను, దేవుడు చేసిన గొప్పతనాన్ని, ఆయన చేసిన ప్రతి దాని కింద ఆయన ఏంటిదో అన్న సంగతి మర్చిపోయి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క మందసం ముందర వీధుల్లో నాట్యం ఆడడానికి ఇష్టపడ్డాడు. అంటే ఆరాధన ఎలా ఉండాలంటే దేవుడు చేసిన మేళ్లను బట్టి మన స్థితి ఏందో మనం మర్చిపోవడానికి ఇష్టపడాలంట. నిజంగా దీని గురించి ఆలోచిస్తా ఉంటే నాకు భలే అనిపించింది కదా. ఎలాంటి స్థితి అంటే సౌలు కూతురట ఆయన చూసి ఏమనుకున్నాడంట, తక్కువ వాడిగా ఈనుడిగా చూసిందంట. ఎప్పుడైనా కానీ ఆరాధన చేసేటప్పుడు కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడతా ఉంటాను. ఎందుకంటే ఆరాధన చేసేటప్పుడు మనం చేతులు ఎత్తడానికి కూడా ఇష్టపడం చాలా మటుకు. అవునా? నేను చేతులు ఎత్తితే పక్కవాడు ఏమనుకుంటాడు అన్న ఫీలింగ్లో మనం చాలాసార్లు ఉంటాం. అవునా? గట్టిగా పాట పాడడానికి కూడా ఇష్టపడం, ఎందుకంటే పక్కవారు ఏమనుకుంటారో అన్న దాంట్లో ఉంటాం. అవునా? చప్పట్లు కొట్టడానికి కూడా ఇష్టపడం. చాలాసార్లు గమనించండి. అవునా? గట్టిగా పాట పాడడానికి ఇష్టపడం, గట్టిగా ఆరాధన చేయడానికి ఇష్టపడం, నోరు నిండా ఆరాధన చేయడానికి కూడా చాలాసార్లు మనం ఇష్టపడం. దేవుడు చేసిన మేళ్లను బట్టి ఒక వారం నుంచి ఒక వారం వరకు మనల్ని కాపాడుతూ సరి చేస్తున్న దేవుణ్ణి ఆరాధన చేయడానికి చాలాసార్లు మనకి ఇష్టం అనిపించదు. అవునా? ఎందుకు ఇష్టం అనిపించదు అంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారా అన్న ఒకటి ఉంటుంది. కొంతమంది అయితే కందే మూసుకోరు. అవునా? చేతులే పైకెత్తారు. అవునా? ఇలాంటి ఆరాధన అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే దేవుడు చేసిన దానికంటే, దేవుడు మన జీవితంలో చూపిన మేళ్ల కంటే ఎక్కువగా ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అంటే దావీదైతే దేవుడికి ఇస్తూ తన స్థితిని మర్చిపోయి నాట్యం ఆడినాడు. అవునా? మనం నాట్యం దాకా కాదు కదా, దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోయి
అవునా? వాటికంటే పక్కవాడినే ఎక్కువగా చూస్తాం. వీడేమనుకుంటాడు అన్న స్థితికి వచ్చి కదా, వీడేమనుకుంటాడు అన్న స్థితికి వచ్చి నిజంగా మన ఆరాధన ఇది ఆలోచిస్తూ ఉంటే నాకు ఏమనిపించిందంటే, మన ఆరాధన ఎట్లా ఉండాలంటే మన పక్కోడే మనల్ని అసహించుకోవాలంట. ఎందుకంటే చెప్పాలా, అరే వీడేంది ఇంత గట్టిగా పాడుతుండు, ఇంత గట్టిగా స్తుతిస్తుండు, అవునా? నోరు నిండా స్తుతిస్తున్నాడేంది, ఇంత స్తుతిస్తున్నాడేంది, ఇంత గట్టిగా చపాట్లు కొడుతున్నాడేంది, అవునా? అనే విధంగా మన పక్కోడు అనుకుంటే నిజంగా దేవుడికి నచ్చిన ఆరాధన. ఎందుకంటే దేవుడు ఒక మాట అంటాడు, లోకము మెచ్చేది దేవుడికి ఇష్టం ఉండదు, అవునా? దేవుడు మెచ్చేది లోకానికి ఇష్టం ఉండదు. నిజంగా దీని గురించి ఒక పాఠం మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం. ఎప్పుడైనా ఆరాధన చేయాలని మనకు అనిపించినప్పుడు, వ్యక్తిగతంగా మనం ఇంట్లో ఆరాధన చేసుకున్నప్పుడు అప్పుడు మన ఇష్టం కదా, మన ఇష్టం అది. కానీ సంఘంతో కలిసినప్పుడు, సంఘంతో ఆరాధన చేస్తున్నప్పుడు, సంఘంతో కూడినప్పుడు, సంఘంతో అన్ని కలిపి గంభీరంగా చేయడానికి ఇష్టపడాలి. దావీదు తన ఇంట్లో నాట్యం ఆడతాడో లేదో తెలియదు, కానీ వీధుల్లో నాట్యం ఆడడానికి ఇష్టపడతా ఉన్నాడు, అవునా? ఆయన చేసిన మేలను బట్టి ఆయన స్తుతించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ సంఘం మనం ఒకసారి ఆలోచిద్దాం, అవునా? మన స్థితిలో మనం ఎంత మట్టుకు ఆయన నిజమైన ఆరాధన చేస్తున్నాం. ఎప్పుడైనా మనం చేసే ఆరాధన బట్టి మన పక్కోళ్ళు అయ్యో ఇలా ఇట్లా చేసినావు అని ఎవరన్నా అన్నారు? ఎప్పుడన్నా అన్నారు? ఎందుకంటే మన సౌండ్ అలా వినబడదు, అవునగా? మన సౌండ్ అలా వినబడదు కాబట్టి అది లేవన్నారు. ఎప్పుడైనా మనం గంభీరంగా ఆత్మపూర్ణులై, అవునా? అందుకోసమే దేవుడు ఒక మాట ఉంది చూడండి, ఏమంటా ఉన్నాడు యోహాను సువార్తలో, ఎవరి కోసం వెతుకుతున్నాడట దేవుడు? అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడనే వచ్చి ఉన్నది. తనను ఆరాధించువారు అట్టివారే కావాలని. ఎట్టివారు కావాలా? దావీదు వలె అలాంటి వారే కావాలంట, అవునా? అంత ఇష్టంతో ఆయనను ఆరాధించడానికి ఇష్టపడాలి అని చెప్పి మనకు నేర్పిస్తాము. నిజమే కదా, అవునా? అలాంటి ఆరాధన కలిగి ఉంటే ఎంత భాగ్యం కదా, ఎంత భాగ్యం. యేసుతో గడిపితే అలాంటిది వస్తుంది. పరిసయ్యుల మనస్సులోకి మనం వెళ్ళకుండా, పరిసయ్యుల లాంటి గుణంలోకి మనం వెళ్ళకుండా, సమరయ్య స్త్రీ యేసు ప్రభుతో గడిపిన విధంగా మనం ఆయనతో సంభాషణలో ఆయనతో గడిపినట్టయితే, ఆయనతో సావాసం చేసినట్టయితే, ఆయనతో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడ్డట్టయితే నిజంగా ఇలాంటి ఆరాధన మనకు వస్తుంది. ఇలాంటి ఆరాధన మనకు వస్తుంది, అవునా? ఇలాంటి ఆరాధన కావాలని చెప్పి దేవుడు కూడా ఇష్టపడతా ఉన్నాడు. అలాంటి ఆరాధనలో మనం అందరము నడిపించబడాలి, అవునా? ఇంకా లాస్ట్కి వస్తే, ఇంకా లాస్ట్ కూడా ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. అదే యోహాను సువార్తలో లాస్ట్ వచనంలో మనం చూసినట్టయితే, ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వస్తాడు కదా, వచ్చి ఏమంటాడు? నా కుమారుడు రోగి అయి ఉన్నాడు, వచ్చనని అతడు విని తన కుమారుడు చావ సిద్ధమై ఉండేను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. ఒక మాట చాలు, అవునా? యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడట. అంటే ఆయన ఎంతగా నమ్మాడంటే, ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ అయితే అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు ఆయన చేస్తున్నాడు. ఏదైనా లాభము కలుగుతుంది అన్న ఉద్దేశంతోనే వచ్చాడు. కానీ యేసు ప్రభు చెప్పిన ఒక మాటతో నీ కుమారుడు బతికి ఉన్నాడు, వెళ్ళుము అంటే ఆ మాట పట్టుకొని ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే విశ్వాసంలోకి, దేవుడితో సంబంధం ఉంది, దేవుడితో మాట్లాడితే ఒక మాట దొరికితే చాలు, ఆ మాట పట్టుకున్నట్టయితే దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడతాడు. అవును, ఆ మాట పట్టుకొని తను వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన వెళ్ళక ముందే ఆయన పనివారు వచ్చి, నీ కుమారుడు బతికి ఉన్నాడు. ఆయన ఎప్పుడు బతికాడు అని అంటే, ఆయన యేసు ప్రభు చెప్పిన టైము, ఆయన బ్రతికిన టైము ఒక్కటే అని కన్ఫర్మ్ చేసినప్పుడు ఆయనలో విశ్వాసం రెట్టింపై తన కుటుంబాన్ని సైతము మార్చుకునే విధంగా విశ్వాసంలోకి ఎదిగిపోయాడు. అవునా? మనం దేవుడితో గడిపితేనే విశ్వాసంలో ఎదుగుతాం, దేవుడి మాటను పట్టుకుంటేనే విశ్వాసంలో ఎదుగుతాం. అలాంటి స్థితిలోకి మనం వెళ్ళడానికి రోజులు విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలి. ఇది సత్యం.
అవునా? అది మనకు తెలుసు. మనం దేవుడితో ఎంత గడుపుతున్నామో, ఎలాంటి విషయాలు ఆలోచిస్తున్నాము, దేవుడితో ఎలాంటి విషయాలు మనం డిస్కషన్ చేస్తున్నాము, ఆయనతో ఎంత సహవాసం ఉన్నది అనేది మనకు అందరికీ తెలుసు. మనం ఇంకనూ విశ్వాసంలోను, ఆయన మాటలను, ఆయనతో గడిపే విధానంలోను మనం ఎదిగి మన ఎదురు మందికి ఫలభరితంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నటువంటి వాక్యం దేవుడు దీవించుకుంటారు.